మీకు ఎప్పుడు జిమ్లో తయారవ్వదు. జిమ్లో వండు ఏదైనా నేర్పిమంటే వర్కౌట్ ఏమీ నేర్పారు. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్. ఈరోజు 30 days ఛాలెంజ్లో డే నెంబర్ 2 అనమాట. ఈరోజు వచ్చి వర్కౌట్ చెస్ట్ అనమాట. కంప్లీట్ చెస్ట్ వర్కౌట్, చెస్ట్కి సంబంధించింది అనమాట. అయితే ఇంకా లేట్ చేయకుండా సోల్ లేకుండా డైరెక్ట్ పర్సనల్ వీడియోలకి చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇంకా బాగా లాంగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియోస్ 5 to 6 minutesలోనే అవగొట్టడానికి ట్రై చేస్తాను అనమాట. మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ పదండి వీడియోలో. యాక్చువల్లీ పుషప్స్ వచ్చి 15 to 20 reps అనమాట. మీ స్టామినా బట్టి మీరు ఎంతైతే కొట్టగలరో అంత కొట్టాలి. అవసరం లేదు మేము 15 కొట్టాలి, 12 కొట్టాలి, 10 అయితే 10 కొట్టండి, 6 అయితే 6 కొట్టండి. కాకపోతే 3 sets కంపల్సరీ చెస్ట్కి వర్కౌట్ ముందు 100% చేయాల్సింది వార్మప్ సెట్ అనమాట. దీని తర్వాత డైరెక్ట్గా 12 బెంచ్ ప్రెస్ కూడా వార్మప్ సెట్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ కూడా నేను కొడతాను, మనకు అంత సీన్ లేదు. ఇదనమాట అంటే అది మనం వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ చాలా మంది బాగా కొడతాడు వెయిట్ లిఫ్టింగ్. బెంచ్ ప్రెస్ అనమాట. ప్లాన్ 3 sets కొడతాను. 10 kilos వెయిట్ యాడ్ చేసుకోవడం అనమాట. లేదా 3 sets స్టార్టింగ్ 10 అయితే 10 కొట్టండి, లేదా 20 అయితే 20 కొట్టండి. 3 sets కొట్టండి. రెప్స్ ఏమో 12 to 15 reps అనమాట. ఇన్ బిట్వీన్ కొట్టడానికి ట్రై చేయండి. ప్లాన్ బెంచ్ ప్రెస్. అది స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే వీడియో చూపించడానికి నేను ఒకసేట్ కొడుతున్నాను. 3 set కొట్టి చూపిస్తే నాకు బాగా టైం అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఇంకో ప్లేట్ యాడ్ చేసుకుని ఇలాగ 3 set కొట్టాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా లెగ్గుతారు అనమాట. తప్పుగా ఉంటుంది. ఏదైనా నేర్పిమంటే వర్కౌట్ ఏమీ నేర్పారు. దానికి ఆయన ఓన్గా తీసుకొని బాడీ పికప్ చేసుకుంటారు అనమాట. డైట్ గురించి చెప్పరు, వర్కౌట్ గురించి కూడా చెప్పారు. అలా అయిపోతుంది చూపిస్తుంటే వీడియో. ఇది కూడా 3 sets అనమాట. ఒక సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇది కూడా సేమ్ 3 sets కొట్టుకుంటే ఒక సెట్ అయింది కదా. ఇది కూడా ఒక సెట్ కొట్టి చూపిస్తాను కదా. 2 sets మీద కొట్టలేదు, టైం లేదు. వెయిట్ తీసుకుంటే ఇంకా సెకండ్ సెట్ డిక్లైన్ అనమాట. డిక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. ఇది కూడా 3 sets కొట్టాలి. సేమ్ 3 sets 12 to 15 minutes. ఇది కూడా కొట్టి చూపిస్తాను పదండి. సెట్స్ అనమాట. ఒక సెట్ కొట్టాను నేను. రిమైనింగ్ సెకండ్ సెట్లో వెయిట్ తినుకోండి, అలాగే థర్డ్ సెట్లో కూడా వెయిట్ తింటాను. ఇది కూడా మ్యాక్సిమం 12 to 15 reps కొట్టడానికి 3 కంప్లీట్ అయిపోయింది మనకి. దీని తర్వాత వచ్చి బటర్ఫ్లై మిషన్ కూడా అది చూపిస్తాను. 4 ఏరియాస్ చూద్దాం. బటర్ఫ్లై మిషన్ 3 sets అనమాట. ఇది కూడా స్టార్టింగ్ నుంచి 25 kilos పెడుతున్నాను. తర్వాత మీరు 10 kilos 20 kilos మీరు తీసుకుంటారు. ఇది కూడా కంప్లీట్ 3 sets కొట్టాలి. ఇంకా బయట
ఇది కూడా 3 sets కొట్టడానికి ట్రై చేయండి. కొట్టడానికి కాదు 3 sets కంప్లీట్ అయ్యాక 4 వేరియేషన్ అయ్యేటట్టు ఫైనల్ వేరియేషన్ వచ్చి డంబుల్స్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ చెస్ట్ వర్కౌట్ అన్నమాట. 4 వేరియేషన్స్ చూపించాను మీకు. యాక్చువల్లీ ఫస్ట్ వన్ ఏంటంటే పుషప్స్ కొట్టాం కదా, అది వార్మప్ అనమాట. చెస్ట్ పంప్ అయిపోతుంది, అక్కడికి పుషప్స్ దగ్గరికి మీకు చెస్ట్ ట్రైసెప్స్ పంప్ అయిపోతుంది. దాని తర్వాత ఏమొచ్చు ఫ్లాట్ బెంచ్ 3 sets అనమాట. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకునే అలాగే 15 ఫ్లాట్ బెంచ్ ఒకటి, ఇంక్లైన్ బెంచ్ ఒకటి, లాస్ట్లో బటర్ఫ్లై కొట్టాం కదా, అది కూడా 3 sets అనమాట. కంప్లీట్గా 4 sets చేస్తే మనకి వర్కౌట్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను చేశాను. ఈ వర్కౌట్ ఏమొచ్చి ఓన్లీ ఫర్ బిగినర్స్ అన్నమాట. నేను ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ గురించి. ఇది అయిపోయాక వేరేలా ఉంటాను. ఇప్పుడు మేము కొట్టాం కదా ఇంక్లైన్ డిక్లైన్ బెంచ్ ప్రెస్, అందులోనే డంబుల్స్ పెట్టి కొట్టాలన్నమాట. డంబుల్ ప్రెస్ ఆ వీడియో కూడా పెడతాను మీకు, ఇంటర్మీడియట్కి కూడా సంబంధించి పెడతాను. ఇది ఏమొచ్చి బిగినర్కి సంబంధించింది అనమాట. తెలుగులో చాలా తక్కువగా వీడియోస్ వస్తున్నాయి మన యూట్యూబ్లో. కుర్రలకి ఏం చేయాలో ఏం చేయకపోతే తెలియక హిందీలో వీడియోస్ చూస్తారు, ఇంగ్లీష్లో వీడియోస్ చూస్తారు, తెలియదు. మన ఆంధ్ర తెలంగాణలో తెలుగులో ఇలా జిమ్కి సంబంధించింది పెట్టింది చాలా తక్కువ, చాలా. అందుకోసం తెలుగులో నేను వీడియోస్ చూపించాను అనమాట. ఇంకా కంప్లీట్ నా వీడియోస్ అనే తెలుగులోనే వస్తాను మీకు. యాక్చువల్లీ నా ఛానల్ హిందీలో ఫస్ట్ దింపాను ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అని. కాకపోతే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా తెలుగులో వచ్చారు కాబట్టి ఇంకా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో నేను తెలుగులోనే చేస్తున్నాను. అలా అని తెలుగు అని కాదు, నాకు కానీ కామెంట్స్లో హిందీలో వచ్చిందనుకోండి, మధ్యలో కొద్దిగా తెలుగుతో పాటు హింदी కూడా మీకు అర్థమయ్యేటట్టు समझ में जैसे हिंदी में भी वीडियोस रखता हूँ मैं. ऐसा कुछ प्रॉब्लम नहीं कि भाई तेलुगु में ही बना रहे बोल के. తెలుగు కమ్ హిందీ రెండు కలిపి పెడతాను అనమాట. ప్రాబ్లం ఏం లేదు. హిందీ కావాలంటే హిందీ, తెలుగు కావాలంటే తెలుగు, ఈ వీడియోస్ పెడతాను అనమాట. మొత్తానికి వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2ది కూడా 30 days ఛాలెంజ్. ఒకసారి బాడీ పంప్ కూడా చూసుకున్నా, టీషర్ట్ ఓపెన్ చేసి. దీన్ని స్లీపర్ బిల్డ్ అనమాట. న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏంటంటే టీషర్ట్ నుంచి మీకు కన్ఫ్యూజ్, అది టీషర్ట్ ఓపెన్ చేస్తే తప్ప ఎలా పంప్ అయింది ఏంటని తెలియదు అనమాట. మీకోసం నేను టీషర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను బాడీ ఎంతవరకు పంప్ అయింది ఏంటని. పదండి. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me up, let me show you. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి డే 2 అనమాట. చెస్ట్ వర్కౌట్ చేస్తే బాగా పంప్ అయింది. చెస్ట్తో పాటు ముందు ట్రైసెప్ కూడా నీట్గా పంప్ అయింది అనమాట. కంప్లీట్గా చెస్ట్ పంప్ ట్రైసెప్ 2 పంప్ అయింది. మీకు ఇంకా మంచి వీడియోస్ అనమాట. ఇప్పుడు మేము ప్రస్తుతానికి మీకు బ్యాక్ వర్కౌట్ పెట్టా, చెస్ట్ వర్కౌట్ పెట్టా. ఇంకా మనకి డే 4, డే 5, డే 6 అలాగే రోజుకి ఒక వర్కౌట్ పెడతాను అనమాట. షోల్డర్స్ వర్కౌట్, లెగ్స్కి సంబంధించిన వర్కౌట్స్ ప్రతి వర్కౌట్ మీద పెడుతూనే ఉంటాను. కాకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్స్ పెడితే మీకు ఏ వీడియో కావాలని ఆ వీడియో నేను చేసుకుంటాను. దాంతోపాటు మీకు డైట్, మెయిన్ బాడీ అనేది మీకు ఎప్పుడు జిమ్లో తయారవ్వదు. జిమ్లో ఓన్లీ 50% మాత్రమే. మిగతా 50% ఉంది కదా, అది మనకి డైట్ అండ్ బాడీకి రెస్ట్, ఈ 3 కంప్లీట్గా కలిస్తేనే మనకి బాడీ అనేది తయారవుతుంది. దీనికి కూడా ప్రత్యేకంగా వీడియో పెడతా. బాడీ ఎలా తయారవుతుంది, మళ్ళీ ఎలా బిల్డ్ అవుతుంది, ఏమేమి అవసరం నుంచి, వర్కౌట్ ఎంత పర్సెంటేజ్ కావాలి, డైట్ ఎంత పర్సెంటేజ్ కావాలి, రెస్ట్ ఎంత పర్సెంటేజ్ కావాలి, ఇవన్నీ మీకు క్లియర్గా వివరిస్తాను అనమాట. స్టార్టింగ్ మొత్తం నేను చెప్పేస్తే మొత్తం తెలిసిపోద్ది మీకు. అందుకోసం కొద్దిగా గ్యాప్ ఇచ్చాక డే బై డే ప్రతి ఒక్క వీడియో మీకు చెప్పుకుంటాను. ప్రస్తుతానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం డే 3లో నెక్స్ట్ వీడియోలో.